హాయ్, ప్రైజ్ ద లార్డ్. ఇవాల్టి మన గ్లోరీ డ్రైవ్. దేవుని ద్వారా మనం కృపను పొందుకోవాలంటే మన జీవితంలో కొన్ని పనులను మనం చేయాలని ఇంతకు ముందు వీడియో ద్వారా మనం చర్చించుకున్నాం. వాటిల్లో మొదటిదైన విశ్వాసం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇవాల్టి మన గ్లోరీ డ్రైవ్ విశ్వాసం. విశ్వాసం అనేది క్రైస్తవుని జీవితంలో చాలా ముఖ్యమైనది. అది కీలక పాత్రను పోషిస్తుంది. ఇది కేవలం ఒక పదం మాత్రమే కాదు, దేవునికి మనకి ఒక అనుబంధం. ఏదైతే మన జీవితంలో ఒక పని కావచ్చు, ఒక అవసరం కావచ్చు, స్పిరిచువల్ లైఫ్కి సంబంధించిన సహాయం కావచ్చు, ఏదైనా సరే ఆయన మనకు తోడుగా ఉంటే మనం దాన్ని పొందుకోగలం, జయించగలం అనే మాట మన మనసులో దృఢంగా బలపడడానికి కావాల్సినది విశ్వాసం. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు విశ్వాసాన్ని ఒక మాట మాత్రంగానే చూస్తున్నారు. స్పిరిచువల్గా మనం దేవునికి దగ్గరైనప్పుడు సాతానుడు మనల్ని ఇబ్బంది పెడతారేమో అనే భయంలో దగ్గరయ్యి అవ్వనట్టు వాక్యం చదువుతుంటూ చర్చికి వెళ్తూ నార్మల్గా జీవిస్తుంటారు. అటువంటి జీవితం ఒక వ్యర్థమైన జీవితమే. ఎందుకంటే బైబిల్లో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం, అది సాధ్యమే కాని జీవితం అని ఆయన మాటలు బైబిల్ ద్వారా మనకి తెలియజేస్తున్నాయి. చూడండి, ఏ విశ్వాసంతో యెహోషువ సూర్య చంద్రులను సైతం ఆపగలిగాడు, ఏ విశ్వాసంతో కాలేబు అమాలేకుల్ని జయించగలిగారు, ఏ విశ్వాసంతో రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ, అప్పుడు ఇటువంటి డాక్టర్స్ ఇటువంటి మెడికేషన్స్ కూడా లేవు, ఆమె రోగాన్ని జయించగలిగింది. విశ్వాసం మాత్రమే ఒక సాధారణమైన వ్యక్తిని కూడా దేవుని యొక్క శక్తి పొందుకొని అనేకమైన అద్భుతాలు చేయగలిగే మనిషిగా మారుస్తుంది. ఒక విశ్వాసి యొక్క జీవితం మాత్రమే అతను లేకపోయినా కూడా అతని యొక్క అలవాట్లు, అతని యొక్క ఆలోచనలు ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేలాగా చేస్తుంది. ఎందుకంటే ఆ విశ్వాసితో పాటు పరిశుద్ధాత్మ శక్తి కలిగిన ప్రభువైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇంకొకటి, విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరి జీవితం కూడా వారి క్రియల ద్వారా అనేకులకు అనేకమైన మార్గాలను తెలియజేసి వారి యొక్క జీవితమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాలని మార్చడానికి తోడ్పడుతుంది. అందుకే బైబిల్లో చెప్తున్నారు, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. మీలో విశ్వాసం ఉంటే మీ క్రియల్లో ఆ విశ్వాసాన్ని మీరు కనపరిచేలా ప్రవర్తించాలి. మీకు మాత్రమే తెలిసేటట్టు ఆ విశ్వాసం ఉన్నప్పుడు అటువంటి విశ్వాసము మృతదేహంతో సమానమని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఒక విశ్వాసం కలిగిన వ్యక్తి ఆటోమేటిక్గా మంచి పనులు చేస్తాడు, ప్రేమతో ప్రవర్తిస్తాడు. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క విశ్వాసం, దేవుని యొక్క మాటలను చెప్తారు, అలాగే ఆచరిస్తారు. కాబట్టి మీ విశ్వాసం ఎవరిపై ఉంది? దేవునిపై ఉందా లేకపోతే మనుషులపై ఉందా? మీరు తెలుసుకోండి. ఒకవేళ మీ యొక్క విశ్వాసం బలహీనమైన విశ్వాసంగా ఉండినట్లయితే ఇబ్బంది ఏం లేదండి. అధికమైన విశ్వాసంగా మీ విశ్వాసాన్ని మార్చుకోవడానికి ఆయనను వేడుకోండి. ఆయన ద్వారా మాత్రమే ప్రతి ఒక్క పనిలో మనం బలపరచగలం, దృఢపరచగలం. ఆ రకంగానే కృపను పొందుకోవడానికి ఆయనను ఆశ్రయించడం అయితే చాలా ముఖ్యం. స్టే ఎంకరేజ్, స్టే రూటెడ్ ఇన్ క్రైస్ట్.